ఎంతమంది షార్ట్ ఫిలిమ్స్ చూస్తారు యూట్యూబ్ లో? ఒక్కసారి చేతులు ఎత్తారు. ఈ ఎత్తని వాళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నట్టే. యూట్యూబ్ ఉంది కదా మీ అందరి ఫోన్లో, షార్ట్ ఫిలిమ్స్ అందరు చూస్తారా? ఒక్కసారి చేతులు ఎత్తండి. కాబట్టి భాషని ఈ తరంలోకి తీసుకెళ్లాలంటే లఘు చిత్రాలే సరైన వేదిక అనే అద్భుతమైన ఆలోచనతోటి ఈ రోజు ఈ తరంలో తెలుగుని నాటే ప్రయత్నం చేసిన గజల్ శ్రీనివాస్ గారికి, ఆంధ్ర సారస్వత పరిషత్కి మా అందరి తరపున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ, గజల్ శ్రీనివాస్ గారి గురించి ఈ తరం వారికి కొంత తక్కువ తెలుసు. వారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వారు కేవలం కళాకారుడు కాదు, తెలుగు అనే భాషకి శబ్ద రూపం, స్వర రూపం ఉంటే ఎలా ఉంటుందో అదే గజల్ శ్రీనివాస్ గారు. గజల్ అంటే ఉర్దూనే ఉంటుంది అన్న ఆలోచన నుంచి తెలుగులో గజల్స్ ఇంత అద్భుతంగా మాధుర్యంగా ఉంటాయా అని ప్రపంచంతో అనిపించిన వ్యక్తి కూడా గజల్ శ్రీనివాస్ గారే. అన్నా, మీరు నాన్న పైన రాసిన గజల్ విన్న తర్వాత ఏ హృదయం ఈ ప్రపంచంలో స్పందించకుండా, కంట తడి పెట్టకుండా ఉండదు అనడం ఖచ్చితంగా అతిశయోక్తి కాదు అని తెలియజేస్తూ,